చేస్తాం. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. అదే మరిగా ఇది ఎవరంటే వాళ్ళు వచ్చేసేది కాదు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వచ్చి చేసేది. కాబట్టి ముందుగానే అందరికీ ఇయర్ మార్క్ చేస్తే వాళ్ళే వస్తారు, వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు. అదే సమయంలో ఈరోజు నేను కోరింది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కూడా భాగస్వాములు కావాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలంటే అటు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాప్రతినిధులు కావాలి. దీన్ని ఎగ్జిక్యూషన్ విత్ ప్రిసిషన్ చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మెషినరీ, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఈరోజు నేను మొత్తం రివ్యూ చేశాను. చాలా వరకు పర్ఫెక్షన్ చేశారు మా వాళ్ళు, చాలా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. రాబోయే 4 రోజులు చాలా కీలకం. ఏదైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా పర్ఫెక్ట్ చేసి అనుకున్న ప్రణాళిక అనుకున్నట్టు చేయడానికి ఎక్కడికక్కడ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ని ఇక్కడికి వచ్చి యోగా చేసే ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేయడమే కాకుండా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంది. అందరం కలిసి ఈ ఈవెంట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్గా, చాలా ఈవెంట్ చేశాం. మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేశాం. పార్టీలు, మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందరం కలిసి ప్రజల కోసం చేసే, భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ. ఇయర్స్ టు కమ్